బాలు చేసిన పనికి ఇంట్లో ఒక్కసారిగా ముఖ్యంగా రోహిణి విషయంలో పెద్ద ట్విస్టే ఎదురైంది. బాలు ఇంట్లో వాళ్ళందరికీ నానమ్మ ఫోన్ చేసి ఇంట్లో వాళ్ళందరినీ రమ్మంటుంది. ప్రతి ఒక్కరిని చూడాలంట, వెళ్దాము అని చెప్తే మనోజ్ మాత్రం నాకు కుదరదు, నేను రాలేను అన్నట్టు మాట్లాడతాడు. ఆ మాటకి బాలు కోపం వచ్చి ఏం పీకాలరా నువ్వు ఇంట్లో ఉండి, పార్క్ ఏమైనా వెళ్ళి బటన్లు తింటూ కూర్చోవాలా, గోడలు ఏమైనా దూకాలా, నీకేమైనా జాబ్ ఉందా ఏముందా, ఏం లేదు కదా అంటూ మాట్లాడితే రోహిణి తిడుతుంది. ఏంటి బాలు మీ అన్నయ్యని అలా మాట్లాడతావు, జాబ్ సెర్చింగ్లో ఉన్నాడు కదా, అంత అమర్యాదగా మాట్లాడతావేంటి అంటూ తిడుతూ ఉంటుంది. అయితే ప్రభావతికి కోపం వచ్చి వాడు తలుచుకుంటే ఒక్కసారి రోహిణిగా అనుకుంటే వాళ్ళ మావయ్య కంపెనీలన్నింటికి వాడే ఓనర్ అయిపోతాడు తెలుసా అంటే, ఓ అవునా, కంపెనీలన్నింటికి వద్దులే కానీ ఒక్కసారి వాళ్ళు పుట్టింటి వాళ్ళ మొహం ఒక్కరైనా వచ్చి చూపించమని చెప్పు అంటూ మాట్లాడతాడనమాట. అయితే ఆ మాటకి రోహిణి ఏం చెప్పాలో అర్థం కాదు. ఈ ప్రభావతి వెళ్ళి చూడమ్మా, ఆ బాలు నోరు ముయించాలి అంటే మీ నాన్నని రమ్మని చెప్పు అని మాట్లాడుతుంది. పాపం రోహిణి మనసులో లేని నాన్నని ఎక్కడికి తీసుకురావాలి, ఏ మలేషియాని ఎక్కడి నుంచి తీసుకొచ్చుకోవాలి, ఇదేంటి ఇప్పుడు నా తల మీదకి జుట్టుకుంది, ఆవిడ రమ్మని చెప్పడం ఏమో కానీ ఇది మొత్తం ఇప్పుడు నా చుట్టూ చుట్టుకుంది అన్నట్టు బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు రోహిణి ఏం చేయబోతున్నది కమింగ్